శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Let us see what Bhashyakara says. అజః అవ్యయః. కాబట్టి పుట్టినది దేహము, నశించేది దేహము. ఈశ్వరుడికి పుట్టుక లేదు, నాశము లేదు. జీవుడి పరిస్థితి కూడా అంతే. జీవుడికి కూడా పుట్టుక లేదు, నాశము లేదు. తర్వాత జీవుని విషయంలో కూడా నశించేది దేహమే. ఎటొచ్చి ఈశ్వరుడికి జీవుడికి ఇంక తేడా ఏముందంటే, తేడా ఇంతే, మాయాం వశీకృత్య. ఆ మాయను వశములో నుంచుకున్నవాడు ఈశ్వరుడు, మాయకి లొంగిపోయినవాడు జీవుడు. ఇంతే తేడా. సపోజ్ యూసే మాయ నుంచి బయటపడడం లాగా అంటే జ్ఞానము. ఎందుకంటే మాయ అజ్ఞానం రూపంగా ఉంటుంది. సో జ్ఞానము, జ్ఞానం వస్తే నేను ఈశ్వరుణ్ణి అయిపోతానా? ఎస్, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అజః వ్యయః. తర్వాత ఈశ్వరుడు గురించి ఇంకొక మాట అన్నారు ఆయన, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః. ఇది శంకరులకి నచ్చిన సమాసం. హి ఈస్ ది ఫస్ట్ వన్ టు కాయిన్ దట్ సమాస. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సమాస. తర్వాత సాహిత్యంలో వేదాంత గ్రంథాల్లో చాలా పాపులర్ అయిపోయింది ఆ మాట. ఈ ఆత్మస్వరూపం ఉన్నదే, ఆత్మార్ బ్రహ్మ వాటెవర్, అది దాని స్వభావము, అంటే దాని ఇన్నర్ మోస్ట్ నేచర్, ఇంట్రెన్సిక్ నేచర్. స్వభావము అంటే స్వరూపము అని అర్థం అక్కడ. స్వభావ శబ్దానికి స్వరూపం అని అర్థం ఇక్కడ ఈ సందర్భంలో. సో ఏమిటి అంటే నిత్య శుద్ధము, నిత్య బుద్ధము, నిత్య ముక్తము. ఈ మాటలు కరెక్ట్ గా మనం అనుకునే దానికి పూర్తి ఆపోజిట్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను పాపాలన్నీ ఉన్నాయి నాలో, ఈ పాపాలన్నింటినీ నేను పోగొట్టుకోవాలి. పాపాలు ఎలా పోగొట్టుకోవాలి? దానం చేసి పాపాలు పోగొట్టుకోవచ్చు అనేప్పటికీ మనిషి దానం చేస్తాడు పాపాలను పోగొట్టుకోవడం కోసం. సాధారణంగా బిజినెస్ పీపుల్, తర్వాత వ్యాపారాలు చేసి ఇంకా అనేక విధాలుగా ధనం సంపాదించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు కొంత శాతం దానం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం కొంచెం అన్యాయాలు అక్రమాలు దీంట్లో నడిచిపోతున్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే అలా తెలుసున్న వాళ్ళ మాట నేను చెప్తున్నా. తెలియని అది కూడా పట్టించుకుని వాళ్ళు వెళ్ళి క్లబ్లు వెనకాల తిరుగుతాడు, ఈ 70 క్లబ్లో పోస్తాడు. అది తెలుసున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో మహాత్ముడిని చూసుకుని ఆయనకి చెక్కులు రాసిస్తారు. సో ఈ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది మనుషుల్లో. ఆ సెంటిమెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం సిద్ధంగా ఓ మహాత్ముడు ఉంటాడు. ఎప్పుడు కూడా సొసైటీ ఫైట్స్ ఇట్స్ ఓన్ వే. సో దెర్ ఈజ్ ఎ జెంటిల్మన్ హూ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ హీ హ్యాస్ సమ్ మనీ టు డిస్పోజ్ ఆఫ్. అది పర్సంటేజ్ ఉంటుంది. ఆ డిస్పోజ్ ఆఫ్ చేసేప్పుడు వెంకటేశ్వర స్వామి ఈజ్ ది పర్మనెంట్ రెసిపియంట్. వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి ఆదాయంలో ప్రధానమైన ఆదాయంలో ఉండే సెంటిమెంట్ ఇది. సర్టన్ పర్సంటేజ్. అసలు బుక్ ఓపెన్ చేసినప్పుడే, ఆ అకౌంట్ బుక్ ఓపెన్ చేస్తారు కదండి, పెద్ద దిట్టంగా ఇంత పొడుగుంటుంది. దాంట్లో 1% ముందు వెంకటేశ్వర స్వామి వాటా 1%. వెంకటేశ్వర స్వామి ఈజ్ ది షేర్ హోల్డర్ ఇన్ thousands of companies. రియల్లీ. అంటే ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామికి అలా మనీ ఆర్డర్లు అలా వచ్చి పడిపోతూ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ లో వెంకటేశ్వర స్వామి అకౌంట్ ఉంటుంది. ప్రతి బ్యాంకు వెంకటేశ్వర స్వామి అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. మీరు లడ్డూ డబ్బులు కావాలంటే ఇక్కడ కట్టేయచ్చు, ఇక్కడ బ్యాంకులో. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అకౌంట్ ఉంటుంది, ఈ పక్క బ్యాంకులో ఉంటుంది. ఎవ్రీ బ్యాంక్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ హ్యావ్ వెంకటేశ్వర స్వామిస్ అకౌంట్. వీళ్ళు ఏం చేస్తారంటే సర్టన్ అమౌంట్ రొటీన్ గా మూడో కంటి వాడికి తెలియకుండా వెంకటేశ్వర స్వామి కట్టేస్తారు. కట్టేసి దాన్ని బుక్స్ లో చూపిస్తారు. బికాస్ వెంకటేశ్వర స్వామి ఈజ్ టేకెన్ యాజ్
one of the shareholders. And government, it has given income tax exemption to Venkateswara Swami. So this is so దానము వల్ల పాపాలు పోతాయి అని ఒక స్పిరిట్, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. అలాగే ఒకప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి స్థానంలో మహాత్ముడు వస్తాడు. ఈ మహాత్ముడికి రొటీన్ గా కొంత ధనాన్ని ఇచ్చేస్తుంటే ఆయన ఆయన తోచింది ఆయన చేసుకుంటాడు, మనకి ఒక తృప్తి. సో ఈ విధంగా దాన రూపంగా దోషాలను నివారణ చేసుకోవచ్చు. తర్వాత నదీ స్నానము, ఇలాగ ప్రాయశ్చిత్త కర్మలు, ఇలాగ ఎన్నెన్నెన్నో ఉన్నాయి. అయితే వేదాంతంలో చెప్పేది మరి దానికి వీటన్నింటికి తగ్గట్టుగా ఉండదు. అవన్నీ దే హ్యావ్ దేర్ ప్లేస్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీల్ దట్ దెర్ ఈజ్ సమ్ బ్లెమిష్ ఇన్ యూ, మీలో ఏదో దోషం ఉందని మీరు అనుకున్నంతసేపు అవన్నీ సహకరిస్తాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ స్వరూపములో ఏ దోషము లేదు, నిత్య శుద్ధము. యూ నీడ్ నాట్ బికమ్ ప్యూర్ బికాస్ యు ఆర్ ఎవర్ ఎవర్ ప్యూర్. అది సంగతి. ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి. ఇన్ రిలిజియన్ యూ హ్యావ్ టు బికమ్ ప్యూర్, యు ఆర్ ఇంప్యూర్, యూ హ్యావ్ టు బికమ్ ప్యూర్. ఇన్ స్పిరిచువాలిటీ యు ఆర్ ఎవర్ ఎవర్ ప్యూర్. అది అంచేతనే ఓ శ్లోకం ఒకటి ఉంది, ఆ శ్లోకం మేము చెప్పాం, మా పూజల్లో ఈ శ్లోకం మేము చెప్పాం. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. ఈ శ్లోకం ఉంది చూసారా, ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే. పాప సంభవ అని ఇత్యాది పదాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ హిందూ ధర్మ. వీ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. నేను విన్నాను సాయిబాబా గారు కూడా ఈ శ్లోకం చెప్పొద్దని ఆయన భక్తులకు ఆదేశించారని ఎవరో చెప్పారు నాకు. వాళ్ళు చెప్పరు. సాయిబాబా భక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు చెప్పరు ఈ శ్లోకం. ఆయన చెప్పొద్దని చెప్పారు ఎప్పుడో ఓసారి. చాలా తప్పు ఇది శ్లోకం. ఈ శ్లోకం మేము చెప్పాం. సో ఇది కానీ మీరు పురోహితుల్ని మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఏ పురోహితులనైనా రొటీన్ గా ఈ శ్లోకం చెప్పేస్తారు. తర్వాత ఒకసారి ఓ పెద్ద విద్వాంసుడు నేను ఒకే సభ వేదిక షేర్ చేసుకున్నాము. ఆయన ఉపన్యాసం చెప్పారు, నేను చెప్పాను. నేను అరగంట సేపు ఉపన్యాసం చెప్పాను, దత్తాత్రేయ గీతలోని విషయాలు ఏవో చెప్పాను. ఆయన అరగంట సేపు ఉపన్యాసం చెప్పారు. ఆయన ఉపన్యాసం యొక్క సారాంశం ఏంటంటే మీరందరూ పాపాత్ములు, ఈ పాపాలను మీరు పడుకోవాలి, అది సారాంశం. సో రిలీజియస్ మైండ్ వర్సెస్ స్పిరిచువల్ మైండ్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఇన్ రిలీజియస్ మైండ్ వీఆర్ ఆల్ పాపీస్. కాబట్టి మనం పాపాలను ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఎలాగా అంటే పుష్కరాలు మొన్న వెళ్ళే మళ్ళీ ఇంకో పుష్కరాలు వస్తాయి. దిస్ ఈజ్ ది రిలీజియస్ మైండ్. కాబట్టి మరి భగవద్గీతకు వచ్చినప్పుడు ద గ్రోత్ షుడ్ బి దే. సో ఇక్కడ నిత్య శుద్ధ, నిత్య బుద్ధ. ఎవరిని అడగండి మీరు, నేను అజ్ఞానిని అని చెప్తాడు. కానీ ఆ మాట ఎవరివాడంటే మాత్రం దెబ్బలాడతాడు. స్వామి రామతీర్థ అన్నారు, చాలా బాగా చెప్పారు ఆయన. నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పింది విని. ఆయన అన్నారు, వీడు దేవాలయంలో వెళ్ళి నేను పాపిని మహాప్రభో నన్ను రక్షించి పాపం నుంచి అంటాడు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు పాపం చేసేవాయి, నువ్వు పాపుపోయి అని ఎవడైనా అంటే మాత్రం దెబ్బలాడతాడు. అలాగే దేవుడి ముందు నిలబడి నాకు అజ్ఞానమేగా జ్ఞానం ఏమంటాడు. అదే మాట ఇంకొకటి అంటే వరకు దెబ్బలాడతాడు. వాట్ డస్ ఇట్ మీన్? యూ సే అహం పాపి అని మీరు అంటున్నారు, త్వం పాపి అంటే మీరు దెబ్బలాడుతున్నారు. ఏమిటి కారణం? వాట్ కుడ్ బి ద రీజన్? అలాగే అహం అజ్ఞ అని అంటాడు, త్వం అజ్ఞ అంటే దెబ్బలాడతాడు. వాట్ ఈస్ ద రీజన్? అంటే స్వామి రామతీర్థ అన్నారు, ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ హీ నోస్ వితౌట్ నోయింగ్. He knows without knowing that he is neither a papi nor ignorant. అంచేతనే ఎవరైనా పాపివి అంటే మటుకు వీడు ఒప్పుకోడు. అది సరే, వీడు ఒప్పుకోవడానికి వీడి హేతు వేరే. కానీ రామతీర్థ యొక్క మహాత్మ యొక్క దృష్టిలో వీడిలో పాపం లేదు, వీడి స్వరూపంలో పాపం లేదు. నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, స్వరూపంలో అజ్ఞానం లేదు. అజ్ఞానం ఎక్కడ ఉంటుందో తెలుసునా అండి? ఇంటలెక్ట్ లో ఉంటుంది. ఇంటలెక్టే అంటే అంతఃకరణ, అదే నా స్వరూపము అనుకుంటే వాడు అజ్ఞాని. కానీ మరి మీరు మీ అంతఃకరణము వేరు, మీరు వేరు. మీ అంతఃకరణము దాని పేరే ఎలా ఉందో చూడండి, కరణము అంటే ఇన్స్ట్రుమెంట్. అంతఃకరణము లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్.
మీరు ఇన్స్ట్రుమెంట్ ని వాడి ఉపయోగించుకునే వాళ్ళు కానీ మీరే ఇన్స్ట్రుమెంట్ కాదు. కాబట్టి లోటు ఉంటే ఎక్కడ ఉంటుంది? ఇన్స్ట్రుమెంట్ లో ఉంటుంది. ఇంటలెక్ట్ ఉంది. ఇంటలెక్ట్ అదే అంతఃకరణము, బుద్ధి. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. దాంట్లో కొంత జ్ఞానం ఉంటుంది, మిగిలిందంతా అజ్ఞానమే ఉంటుంది. కానీ మీ స్వరూపంలో అజ్ఞానం ఉండదు. ఎందుకంటే స్వరూపము ఆ ఇంటలెక్ట్ లో ఉండే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా సమానంగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు 17వ ఎక్కం వచ్చును అనుకోండి, ఆ 17వ ఎక్కాన్ని చక్కగా ప్రకాశింపజేస్తుంది ఆత్మ చైతన్యం. సపోజ్ 17వ ఎక్కం వచ్చిన వాడు నాకు ఇంతవరకు ఎవరో కనపడలేదు, ఉన్నమాట నేను చెప్తున్నా కదా. 17వ ఎక్కం రాలేదు అంటే ఆ సంగతి మీకు స్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. 17వ ఎక్కం వచ్చా లేదా అనే సందేహం లేకుండా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అజ్ఞానమే తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ సందేహం ఉంటే ఆ సందేహం తెలుస్తూ ఉంటుంది. జ్ఞానం ఉంటే జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తెలుస్తూ ఉండడము అది ఆత్మ యొక్క లక్షణం. తెలివి ఆత్మ యొక్క లక్షణం. ఆ తెలివిలోనే జ్ఞానము ప్రకాశిస్తుంది, అజ్ఞానము ప్రకాశిస్తుంది, సందేహము ప్రకాశిస్తుంది. సందేహం ఉందంటాడు, సందేహం ఉందనే సంగతి తెలిసింది కదా. అజ్ఞానం అంటాడు, అజ్ఞానం అనే సంగతి తెలిసింది కదా. జ్ఞానం అంటాడు, జ్ఞానం అనే సంగతి తెలిసింది కదా. సో యు ఆర్ నోవర్ టు ది నోన్, టు ది అన్నోన్ అండ్ టు ది డౌట్ ఆల్సో. సో మీ స్వరూపము నోవర్, బుద్ధ, నిత్య బుద్ధ, నిత్య మోక్త. మీరు మోక్షాన్ని కొత్తగా పొందనక్కర్లేదు. యూ నీడ్ నాట్ గెయిన్ ఫ్రీడమ్ అఫ్రెష్. ఫ్రీడమ్ ఈజ్ విత్ యూ, యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. అంతే. ఇప్పుడు ఇరాక్ వాళ్ళు ఉన్నారు, దే నీడ్ ఫ్రీడమ్. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనేదో దెబ్బలాడుతున్నారు. పొలిటికల్ ఫ్రీడమ్ కావాలి, ఫిజికల్ ఫ్రీడమ్. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే గదిలో పెట్టి తాళం వేశారనుకోండి, లేకపోతే లిఫ్ట్ లో ఆగిపోయింది అనుకోండి, ఫిజికల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ దేర్. గదిలో పెట్టి తాళం వేస్తే ఫిజికల్ ఫ్రీడమ్ లేదు. పొలిటికల్ ఫ్రీడమ్, మీ ఓటు దాంట్లో మీ పేరు లేదనుకోండి, పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్ గాన్. మీరు ఓటు హక్కు లేదంటే పోయిందిగా ఓటు హక్కు. సో యూ వాంట్ టు ఓట్ ఫర్ సంబాడీ అండ్ సో యూ కాంట్. సో పొలిటికల్ ఫ్రీడమ్ పోయింది. లేకపోతే డెమోక్రసీ లేకుండా ఆటోక్రాటిక్ స్టేట్ లో పొలిటికల్ ఫ్రీడమ్ ఉండదు. బట్ ది ఇన్నర్ ఇవి ఇంపార్టెంట్. ఫిజికల్ ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్. అలాగే పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంట్. అది అన్ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. బట్ దే ఆర్ నాట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ వేదాంత. వేదాంతం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ ది ఇన్నర్ ఫ్రీడమ్. నేను కాలిఫోర్నియాలో పాఠం చెప్పడానికి వెళ్ళాను. స్థితప్రజ్ఞ లక్షణాలు పాఠం చెప్పాను. పాఠం చెప్పినప్పుడు ఒక ఆయన వచ్చాడు, సోషల్ యాక్టివిస్ట్. ఆయన హీ వాజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్ హియర్, ఇండియాలో కన్వర్టెడ్ క్రిస్టియన్. కానీ కాలిఫోర్నియాలో మళ్ళీ మన హిందూ ధర్మంలో అన్ని నేర్చుకుని హిందువే. ఇప్పుడు ఈ అటెండ్స్ ఆల్ మై క్లాసెస్ అండ్ ఆల్ దాట్. అక్కడికి వెళ్ళేప్పటికి అతనికి జ్ఞానోదయం అయింది, విచ్ ఈజ్ గుడ్. హీ సేస్ దాట్. ఇప్పుడు అతను అంటాడు, నా దగ్గరికి వచ్చాడు, ఈ సొసైటీకి సంబంధించి అతనికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక అర్జునుడికి ఉన్నట్టుగానే అర్జునుడికి కుల సమస్యలు ఉన్నట్టుగానే అతనికి సోషల్ సమస్యలు అంటే ఏవో కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు, సహజం కదా. అవన్నీ అడుగుతాడు. నేను స్థితప్రజ్ఞ లక్షణం చెప్పగానే ఓ సోషల్ ప్రాబ్లం లేవనెత్తి మీ స్థితప్రజ్ఞ లక్షణానికి దీనికి సంబంధం ఏంటని అడుగుతాడు. అని ఇలాగేవో అడుగుతాడు. నేను చెప్పాను, చూడు, వేదాంతము ఇట్ ఈస్ నాట్ ఎ సోషల్ సైన్స్. ఇట్స్ నాట్ ఎ సోషల్ సైన్స్. ఇట్స్ నాట్ సొసైటీ యొక్క లక్షణం. సోషియాలజీ ఏం కాదు. ఏమంటే సొసైటీలో లంచాలన్నీ బాగా పెరిగిపోయాయి, మీ వేదాంతంలో దానికి సొల్యూషన్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ రెలవెంట్ థింగ్. ఇది ఎలాగంటే ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి లంచాలు పెరిగిపోయాయి, మీ ఫిజిక్స్ లో సొల్యూషన్ అంటే ఏం చెప్తాడైనా? ఇట్ ఈజ్ నాట్ ఏ సోషల్ సైన్స్. అలా అనిపిస్తుంది, భ్రమ కలుగుతుంది. ఎందుకంటే రిలిజియన్ ఈజ్ ఎ సోషల్ థింగ్ లా కనుక ఇది కూడా రిలిజియన్ లాగా అనిపించి, కాబట్టి సోషల్ ఇష్యూస్ కి సొల్యూషన్ ఏమిటని. ఓకే, ఒకప్పుడు మేము సొల్యూషన్ చెప్తాం. అదేదో అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కొంత అనుభవాన్ని జోడించేది చెప్పొచ్చు దాకా. బట్ వేదాంత ఈజ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. అండ్ సో ఒక వ్యక్తిని ఉద్దేశించి బోధింపబడేటువంటి జ్ఞానం ఇది, వ్యక్తికి ఉద్దేశించినటువంటి జ్ఞానం. దట్ పాయింట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. కాబట్టి ఇక్కడ నిత్యముక్త వ్యక్తి, ఫర్గెట్ అబౌట్ ది ఎంటైర్ సొసైటీ. మీకు ఫిజికల్ ఫ్రీడమ్ ఉండొచ్చు లేకపోవచ్చు, పొలిటికల్ ఫ్రీడమ్ ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఈవెన్ ఇన్ చైనా, ఈవెన్ ఇన్ క్యూబా, ఈవెన్ ఐరన్ కర్టెన్ డేస్ లో కూడా, రష్యాలో కూడా ఎవడైనా ఒక వ్యక్తి తన ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకోవటానికి నోబడీ కెన్ అబ్జెక్ట్ టు ఇట్, నోబడీ కెన్ స్టాప్ ఇట్.
సో బికాజ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది అవుట్ సైడ్ ఫ్రీడమ్. మీ స్వరూపము పూర్ణము, మీలో ఏ రకమైన బంధము లేదు. మీరు ఏవైనా కొన్ని సోషల్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్, ఇమోషనల్ ఇష్యూస్ తోటి మీరు సఫర్ అవుతున్న సందర్భంలో, అది ఏదైనా ఫిజికల్ ఇష్యూ అయితే ఐ కాంట్ ఆన్సర్, ఏదైనా ఫ్యామిలీలో అబ్యూస్లు ఇవే ఉంటూ ఉంటాయి, అలాంటి వాటికి ఐ కెనాట్ ఆన్సర్. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఇమోషన్ విచ్ ఈస్ మేకింగ్ యూ సఫర్, దెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు ఆ ఫ్రీడమ్ ఉన్నది. మీకు ఎవరి మీద అసూయతో బాధపడుతున్నారనుకోండి, యూ కెన్ నౌ పుట్ అన్ ఎండ్ టు దాట్. యూ కెన్ బికమ్ ఫ్రీ నౌ. అంటే ఎప్పుడైనా అటువంటి అసూయ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, కామన కానీ, రాగం కానీ, అటాచ్మెంట్, ఆసక్తి కానీ, ఇవన్నీ కూడా బంధములే. ఈ బంధములన్నీ కూడా కల్పిత బంధములే. ఈ క్షణంలో మీరు ఆ బంధాన్ని నుంచి బయటపడిపోవచ్చు. ఎందుకో తెలుసునండి, మీరు ఆల్రెడీ ముక్తులయ్యే ఉన్నారు. కల్పిత బంధమే కానీ వాస్తవమైన బంధము లేదు. కనుక నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపము. సో ఈ పరమేశ్వరుడు తన మాయ చేత పుట్టినట్టుగా, ఏదో యశోదమ్మ ఇంటి వాకిట్లో ఏవో అల్లర్లు చేసినట్టుగా, తర్వాత రాక్షసులను సంహరించినట్లుగా, లోకానుగ్రహాన్ని చేసినట్లుగా కనబడతాడు. అంతా అలా భాషిస్తూ ఉంటుంది. కుర్వన్ లోకానుగ్రహం కుర్వన్యవచ లక్ష్యతే. ఈ మాట కనుక ఎవరైనా ద్వైతులు విన్నారంటే ఈ వాక్యాన్ని, వాళ్ళు తల కొట్టుకుంటారు. ఏమిటండి ఇలా రాసిస్తారు నేను. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాబట్టి ఎందుకంటే ఉన్నది ఒకే పరబ్రహ్మ అయినప్పుడు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ, పరబ్రహ్మ తప్ప ఇంక ఏమీ ద్వితీయము రెండవది లేనే లేదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో అనుగ్రహించేదెవడు, అనుగ్రహించబడేదెవడు, ఈ విభాగములన్నీ కూడా కల్పితములే. కానీ అనుభవానికి వస్తున్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇవా వేసుకుంటే సరిపోతుంది. సినిమా తెర మీద ప్రకాశించే తెర తప్ప ఇంకేదీ లేదు. ప్రకాశించే తెర అని నేను ఎప్పుడన్నా మీరు గుర్తించాలి. తెర ఈజ్ సత్, ఉనికి. ప్రకాశించే ఈజ్ చిత్, కమ్ టు బి నోన్. సో సచ్చిత్, ప్రకాశించే తెర అంటే సచ్చిత్ అది. సో ప్రకాశించే తెర తప్ప ఇంకేమీ లేదు. మిగతా సర్వము కానవచ్చునదే. కనబడుతోంది అన్నంత వరకు అభ్యంతరం ఏం లేదు. సత్యము అంటే మాత్రమే అభ్యంతరం. సో అంచేతనే శంకరులు అంటారు లక్ష్యతే. స్వప్రయోజనాభావే అపి భూతానుజిఘృక్షయా వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహ మహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ. అది శ్రీకృష్ణుడు ఉపదేశమును చేశాను, ఉపదేశించాను. సో ఏమిటి ఉపదేశించాడు? గీతను ఉపదేశించాడు అనకూడదు. ఎందుకంటే గీత ఆయన చేసిన ఉపదేశానికి మనం పెట్టుకున్న పేరు, ఆ పేరు ఒకటి అలా ఉందని ఆయనకి తెలియదు కదా. కాబట్టి ధర్మద్వయం ఉపదిదేశ, రెండు రకముల ధర్మమును ఉపదేశించాడు. సో ధర్మము ద్వివిధం మనం చూసాం. ప్రవృత్తి లక్షణ, నివృత్తి లక్షణశ్చ. ఒకటి ధర్మానికి మూలం జ్ఞానమే. అవగాహన లేనిది, జ్ఞానం లేనిది ఏది లేదు. సో మీరు యుద్ధరంగంలో, జీవితం ఒక యుద్ధరంగం వంటిది. యుద్ధరంగంలో మీరు ముందుకు అడుగు వేసినా జ్ఞానంతో తెలిసి వేయాల్సి ఉంటుంది, లేదా వెనక్కి అడుగు వేసినా తెలిసి వేయాల్సి ఉంటుంది. ఏదర్ యూ అడ్వాన్స్ ఆర్ యూ గో బ్యాక్. స్ట్రాటజికల్ గా ఉండాలి, రిట్రీట్ స్ట్రాటజికల్ గా ఉండాలి, కానీ అజ్ఞానంతో చేయకూడదు కదా. సో జీవితంలో మనం ఒక కర్మని చేసినప్పుడు ప్రవృత్తి అంటారు, దాని వెనకాల చక్కటి అవగాహన ఉండాలి. ఒక కర్మని పరిత్యజించినప్పుడు, విడిచిపెట్టేసినప్పుడు, నో ఐ విల్ నాట్ డూ ఇట్ అని విడిచిపెట్టేస్తారు, తప్పేం కాదు. కానీ దాని వెనుక సరైన అవగాహన ఉండాలి. కాబట్టి ఒక పని చేసినప్పుడు కరెక్ట్ గా చేయాలి, మానేసినప్పుడు కరెక్ట్ గా మానేయాలి. మనమేమో చేసినప్పుడు తప్పుగా చేసి మానేసినప్పుడు తప్పుగా మానేస్తాం. అలా ఉంటే అలాగా. సో వాడు తప్పు పని చేస్తున్నాడు అనుకోండి, అరే అలా తప్పుగా చేస్తున్నావు, వద్దు మానేసేయంటే, సరే అయితే నువ్వు మానేమన్నావు కదా, మానేసి కూర్చుంటాడంటే. అదేమిటో అలా ఖాళీగా కూర్చున్నాడంటే మరి నువ్వు మానేమన్నావు కదా. సో
సో అలా ఉండకూడదు. చేసినప్పుడు కరెక్ట్గా చేయాలి, మానేసినప్పుడు కరెక్ట్గా మానేయాలి. సో ధర్మానికి సంబంధించి చేసినప్పుడు ఎలా చేయాలి అది ఒక ధర్మం, మానేసినప్పుడు ఎలా మానేయాలి అది ఇంకో ధర్మం. ధర్మద్వయం. తర్వాత 2 ధర్మాలు కాదండి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయని ఎవరి సంఖ్య వాళ్ళది. ఆ సంఖ్యలన్నీ ఓకే, దే విల్ కమ్. బట్ ఫండమెంటల్లీ 2. ఈ రెండింట్లో ఒకదాన్ని ఇంకా ఫర్దర్ గా విడదీయడం కుదరదు, జ్ఞానం. ఇంకొక దాన్ని అనేక విభాగాలు చేయొచ్చు, కర్మ. ఎందుకని? ఇందాక మనం చేశాను, కర్మలో వికల్పాలు ఉంటాయి, కర్మలో మీకు వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి కర్మ అనే ధర్మంలో అనేక అవాంతర భేదాలు ఉండేందుకు అవకాశం ఉంది. కర్మ మానసికం కావచ్చు, వాచికం కావచ్చు, కాయికం కావచ్చు. కాబట్టి అవాంతర భేదాలు కర్మలో ఉంటాయి. కర్మయే మానసికమైనప్పుడు దానికే ధ్యానం అని పేరు, దానికే భక్తి అని పేరు. వాచికం అయితే జపం అని పేరు, కాయికం అయితే ఏదో నమస్కారము, పూజ అని పేరు. సో ఇన్ని అవాంతర భేదాలు కర్మయందు ఉంటాయి. కానీ జ్ఞానములో అవాంతర భేదాలకి సుతరాము తావులేదు. ఎందుకో తెలుస్తుందండి, జ్ఞానంలో వికల్పం లేదు, దాని స్వరూపం అట్టిది. కాబట్టి ఇప్పుడు త్రాడుని చూసి త్రాడనుక్కుంటే అది జ్ఞానం, ఇంకా త్రాడు కాకుండా ఇంక ఏదనుకున్నా అది అజ్ఞానమే. ఇదో రకమైన జ్ఞానం, అదో రకమైన జ్ఞానం, ఇంక ఇన్ని రకాలు ఉండవు జ్ఞానంలో. సో కర్మణి భేద, కర్మణి విభాగ, జ్ఞానే న విభాగ. ఇది ఒక పాయింట్, చాలా ఖచ్చితంగా గమనించదగ్గ విషయం. గమనించదగ్గదని ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో ఇలాగంటే గమనింపు తక్కువగా ఉంటుంది, సమాజంలో కూడా తక్కువగా ఉంటుంది. అందుకోసం పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా బాగా పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి ధర్మద్వయం, కర్మ ప్రధానంగా ఉండే ధర్మము, జ్ఞానం ప్రధానంగా ఉండే ధర్మము. ధర్మద్వయం. కర్మ ప్రధానంగా ఉండేదానికే ప్రవృత్తి అని పేరు, జ్ఞానం ప్రధానంగా ఉండేదానికే నివృత్తి అని పేరు. కర్మకి వెనుక అవగాహన ఉండాలి, జ్ఞానం వెనుక నివృత్తి అనగా జ్ఞానము దాని యందు కూడా అవగాహన ఉండాలి. ఈ 2 ధర్మాలని బోధించాడు. ఈ 2 ధర్మాలని కొత్తగా తాను కనిపెట్టి బోధించాడా? బుద్ధుడు ఒక మతాన్ని ఆరంభం చేశాడు, బుద్ధిజం. సో అదేవిధంగా శ్రీకృష్ణుడు ఒక మతాన్ని, ఒక కొత్త మతాన్ని, ఒక కొత్త కల్ట్ ని ఇనిషియేట్ చేశాడా? ఇజ్ ఇట్ శ్రీకృష్ణిజం? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వైదికం ధర్మద్వయం. కాబట్టి ఈ ధర్మము శ్రీకృష్ణుడితో ఆరంభం కాలేదు, అది మనం గమనించాలి. సనాతన ధర్మం అంటే అలా ఉంటుంది. శ్రీకృష్ణుడితో ఆరంభమైన ధర్మం అయితే అది సనాతనం ఎలా అవుతుంది? సో అది ఒక కాలగర్భంలో ఒక రోజున ప్రారంభమైంది అంటే ఒక మతం అవుతుంది. కాబట్టి ఇది మతము కాదు, ఎందుకంటే మతము ధర్మము. మతము అంటే ఓ మహాత్ముడు గొప్ప ఆయన ఉంటాడు, ఆయన ఆరంభం చేస్తాడు ఒక పద్ధతిని, ఒక పూజా పద్ధతిని ఆయన ప్రారంభం చేస్తాడు. ప్రారంభం చేస్తే ఆయన అనుసరించి వాళ్ళు 10 మందో 100 మందో ఉండాలి. మరి ఒంటిగా ఉండిపోతే ఇంకా అది మతం అవ్వదు. ఓ 10 మంది ఆయన్ని ఫాలోయర్స్ ఉండాలి. ఫాలోయర్స్కి లోటే ఉండదు. సాధారణంగా ఏదో వెస్ట్కి పోతే ఫాలోయర్స్ దొరకడం కష్టం, కానీ ఈస్ట్కి వస్తే ఫాలోయర్స్ వస్తుంది. స్టాటిస్టికల్ గా కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే జనం ఎక్కువ కదా. ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్ళి ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఉపన్యాసం మొదలు పెడితే తక్కువ 20 మంది పోగుపడతారు, మీరు ఉపన్యాసం చెప్పచ్చు. ఇదే వెస్ట్కి వెళ్ళి మీరు ఏ ఉపన్యాసం చెప్తామని అక్కడ ఎవరో ఉండడం, మనిషే కనపడ్డాడు. మనిషి కనపడితే అసలు ఒకడేతో ఆరంభం చేయొచ్చు, ఒక్కడు కూడా కనపడదు. కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఏదైనా ఉపన్యాసాలు అవి చెప్పాలంటే ఇండియాకు వచ్చి చెప్తే ఓ 10 మంది మనుషులు ఉంటారు, వినొచ్చు. అందరి సభలకి జనం వచ్చేస్తారు. ఎవరు ఫైనల్ గా ఎవరు నెగ్గుతాడో ఎవడో చెప్పలేడు. జనం అయితే కొంచెం చంద్రబాబు గారి సభల్లో దట్టంగా ఉన్నారని అనిపిస్తోంది. బట్ ఈ కెమెరాలను కూడా చెప్పడం కష్టం, అది చెప్పడం కష్టమే. అందరి సభల్లోనూ జనం ఉంటారు, జనం కూడా ఖాళీగా ఉంటారు. కొంతమంది వాళ్ళు అన్ని సభలు వీలేస్తారు, ఓడి ఎవరికి వేస్తారో ఆ ఓడి వేయకపోవచ్చు కూడా. వీ డోంట్ నో, విల్ సీ హౌ ఇట్ కమ్. మొబిలైజ్డ్ జనం అదొకటి కరెక్ట్. సో మొబిలైజ్డ్ జనం గురించి విగవిత్తంగా చెప్పడం కష్టం. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో అలాగంటి పరిస్థితి కాదు, ఒక వ్యక్తితో ఆరంభమైన ధర్మము కాదు, శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన ధర్మం కాదు. ధర్మంలో శ్రీకృష్ణుడు జన్మించాడు, శ్రీకృష్ణుని నుండి జన్మించిన ధర్మం కాదు.
ధర్మంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆయన పుట్టినాటికి ఈ ధర్మం ఉన్నది, ఈ ధర్మంలో పుట్టాడు, ఈ ధర్మంలో పెరిగాడు, ఈ ధర్మాన్ని పాలించాడు, ఈ ధర్మంలో తనకంటూ ఒక ప్రతిష్టని సంపాదించుకున్నాడు. అది కదా. అంతేగాని ఆయన కొత్తగా ఆరంభించిన ధర్మం ఏమీ కాదు. కాబట్టి వైదికం ధర్మద్వయం వెరీ స్పెషల్ థింగ్ ఇట్ ఈస్. మనం నోటీస్ చేయం గాని మిగతా మతాలకి లేకపోతే ఇతరములైన మతాలకు సంబంధించిన బోధలకి గీతా బోధకి చాలా మౌలికమైన భేదం. సో ఇక్కడ ఒక వ్యక్తిని అనుసరించి ఉండే ధర్మం కాదు ఇది. ఆ వ్యక్తికి కూడా విశేషం ఎందుకు వస్తుందంటే ఒక సనాతన ధర్మాన్ని బోధించేది కాబట్టి వ్యక్తికి విశేషం, లేకపోతే అది అనవసరమే. సో అటువంటి వైదికమైన ధర్మాన్ని, ధర్మద్వయాన్ని అర్జునునికి ఉపదేశించాడు. ఆ అర్జునుని పరిస్థితి ఏమిటంటే శోకమోహ మహోదధౌ నిమగ్నాయ. ఇప్పుడే చూశాం, శోక సంవిఘ్న మానస. శోకము అనే మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నాడు. అయితే అంతలా శోకంలో మునిగిపోయి ఉండడానికి కారణం కూడా ఒకటి ఉండాలి కదా. మోహము, అజ్ఞానమే కారణము. అజ్ఞానం కాదని కారణం బయట ఉండే పరిస్థితులు బాగులేక వీడు దుఃఖపడుతున్నాడంటే అలా అనిపిస్తుంది. బయట పరిస్థితులకు చేతనం ఏదో ప్రేమించిన వ్యక్తి యొక్క వియోగమనో ఏదో కారణంగా నేను దుఃఖంలో ఉన్నానని అనుకోవచ్చుగాక వాస్తవంలో బయట పరిస్థితుల యొక్క కంట్రిబ్యూషన్ 1% అయితే మన హృదయంలో ఉండే అజ్ఞానం యొక్క కంట్రిబ్యూషన్ 99% ఉంటుంది. కాబట్టి శోకంలో మునిగిపోయాడు అంటే వాడు అజ్ఞానంలో కూడా మునిగిపోయినట్టే లెక్క. శోకము, మోహము. మోహము అంటే భ్రాంతి. సో ఈ శోకమోహములు అనేటువంటి మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి వీడు దాని నుంచి బయటికి రావాలంటే ముందు ఆ మోహాన్ని పక్కకు తగ్గించాలి. మోహం తగ్గితే, మోహం అంటే అజ్ఞానం, భ్రాంతి, అది తగ్గితే ఆటోమేటిక్ గా శోకం కూడా పాల్చబడుతుంది. అందుకోసమని శ్రీకృష్ణుడు ఈ ఉపదేశాన్ని అర్జునునికి చేస్తున్నాడు. శోకమోహ మహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ గుణాధికైర్హి గృహీతః అనుష్ఠీయమానశ్చ ధర్మః ప్రచయం గమిష్యతీతి. సో శ్రీకృష్ణుడు ధర్మద్వయమును, 2 రకముల ధర్మమును అర్జునునకు ఉపదేశించినాడు. భగవాన్ పైనుంచి వస్తుంది. ధర్మద్వయం అర్జునాయ ఉపదిదేశ. ఎటువంటి అర్జునుడు? శోకమోహ మహోదధౌ నిమగ్నాయ. ఎప్పుడు కూడా ధర్మాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించవలసినది అధికారి అయిన వ్యక్తి కోసమే గాని మామూలుగా ఇతర సందర్భాల్లో ఎప్పుడు బోధించకూడదు. ఏదో క్లబ్లో, పార్టీలో ఫర్ ఎ వెరైటీ లెట్ us have some గీతా డిస్కషన్ అన్నట్టుగా అలాగే బోధించకూడదు ఎప్పుడు. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ నెవర్ బి డన్. కొంతమంది అలాంటి పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో యోగ్యమైనటువంటి వ్యక్తికి మాత్రమే దాన్ని బోధించాలి. తర్వాత మనము అసలు గీత దగ్గరికి ఎందుకు వచ్చాము, గీతాధ్యయనానికి ఎందుకు వచ్చామంటే ఈ సంసారంలో మనం జీవిస్తున్నామే గాని సంసారము మనకి పూర్ణమైనటువంటి విశ్రాంతి, మానసికమైన విశ్రాంతిని గాని ఆ మానసికమైన సుఖాన్ని గాని అది ఇవ్వలేకపోతుంది. వీఆర్ నాట్ ఎంటైర్లీ కంఫర్టబుల్ విత్ ది సంసార. సో ఏదో వీ క్రియేట్ ఎ సిస్టమ్ అరౌండ్ అస్. ఆ సిస్టము మనకి సుఖాన్ని, విశ్రాంతిని ఇస్తుందని. సుఖశాంతులు కావాలి మనిషికి. సుఖశాంతుల కోసం సిస్టమ్ నిర్మాణం చేసుకుంటాడు. సిస్టమ్ అంటే ఏమిటి? పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఇల్లు వాకిలి కట్టుకుంటాడు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాడు, కారు కొంటాడు, షేర్లు కొంటాడు. దిస్ ఈజ్ వాట్ సిస్టమ్ ఈజ్. ఈ సిస్టమ్ ఎందుకోసం పెట్టాడంటారు? ఇదంతా కష్టపడి కొంతమంది అయితే ఎలక్షన్ లో పోటీ చేసి పదవి కూడా సంపాదిస్తారు, ఏదైనా చేస్తారు. ఈ సిస్టమ్ అంతా దేనికోసం పెట్టాడంటారు? సుఖశాంతుల కోసం, రైట్? అయితే somewhere on the way, somewhere in the middle of the path, he loses the track. సుఖశాంతుల కోసం మనం ఇది మొదలు పెట్టామనే సత్యాన్ని విస్మరించి రామ్ జేఠ్మలానీ లాగా రాంగ్ డైరెక్షన్ లో పడిపోతాం. సో బేసిక్ ట్రూత్ ని మొత్తం మర్చిపోతాడు. వయస్సు ఉంటే లాభం ఏంటి? వివేకం ఉండాలి కదా.
ఆ వివేకాన్ని కోల్పోతాడు. నేను చెప్తున్నది మనిషి గురించి చెప్తున్నా. సో దట్ వే దేర్ ఫోర్ we seek happiness and peace of mind in the samsara, but somehow we just don't get it. అందుకోసం మనం గీతాధ్యయనానికి వచ్చాము. ఇజ్ ఇట్ సో? ఇజ్ ఇట్ నాట్ రైట్? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు మనం గీతాధ్యయనం ఒక ఫ్యాషన్ గా చేస్తున్నాము, లేకపోతే ఏదో సాయంకాలం పూట ఖాళీగా ఉంది, ఇంకా వేరే పనేం లేదు కదా. మాతో మిత్రుడు ఒకడు ఉండేవాడు. అతను వచ్చి గీత క్లాస్లో కూర్చునేవాడు. ఎందుకు గీత క్లాస్లో కూర్చునేవాడంటే ఆ సాయంకాలం టైము క్లబ్లో పేకాట్ నడుస్తూ ఉంటుంది. ఇతని మనస్సు అక్కడికి లాగేస్తుంది. అక్కడికి వెళ్ళాడంటే 100-200 ఖర్చు అయిపోతుంది. హీ విల్ లూజ్ దట్ మనీ. అని ఇంటి దగ్గర భార్య రోజు ఇదో పెద్ద ఇష్యూ. ఆఖరికి ఆ భార్య ఏమైనా సలహా చెప్పిందంటే, మీరు వెళ్ళి ఆ స్వామీజీ పాఠం చెప్తున్నారు, అక్కడ వెళ్ళి కూర్చోండి, ఊరికే ఆ క్లబ్లోకి వెళ్ళమైనా మానేస్తారు, గంటన్నర టైంకి వెళ్ళడం, టైంకి రావడం, అట్లీస్ట్ 1.5 hours ది ఫెలో విల్ బి ఇన్ ది రైట్ ట్రాక్. చెవిలో 2 మంచి మాటలు పడితే ఉపయోగపడుతుందని ఆ రకంగా అతను జస్ట్ టు అవాయిడ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్ హీ కమ్స్ అండ్ సిట్స్ ఇన్ ది గీతా క్లాస్. అలా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఒకవేళ ఆ రకంగా వచ్చిన ది గీతా క్లాస్కి అధికారి ఎవడంటే శోకమోహ మహోదధౌ నిమగ్నాయ, వాడి అధికారి. శోకము మోహము, మనకి సంసారికమైన వ్యామోహం ఉన్నది, సంసారంలో మనకి సుఖశాంతులు లేవు. ఎందుకంటే ది అప్రోచ్ షుడ్ బి క్లియర్ ఉండాలి. అదే లేదండి మాకు అంతగానే ఉందండి అంటే దెన్ ప్రాబబ్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కాబట్టి శోకమోహముల యందు నిమగ్నుడై ఉన్నటువంటి అదో సముద్రం వంటిది. సముద్రంలో పడ్డాడంటే ఎవడైనా పైనుంచి ఎవరైనా హెల్ప్ వచ్చి రక్షించాలి కానీ తనను తాను రక్షించుకోలేడు. అదేవిధంగా ఇక్కడ కూడా అర్జునుడు శోకమోహ మహోదధౌ నిమగ్నాయ, అటువంటి వాడికి భగవానుడు ఉపదేశం చేశాడు. సో అయితే దేనికోసం ఉపదేశం చేశాడు, ఏమిటి ఆయన లాభం ఏమిటి, ఎంత ప్రయోజనాన్ని పొందుతాడు ఆయన అంటే స్వప్రయోజన అభావే అపి. శ్రీకృష్ణునికి ఏమీ ప్రయోజనము స్వార్థమేమీ దీని యందు లేదు. అవి ఒకటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆయనకి స్వార్థం ఏం లేదు. అంటే చూడండి, ఈ బోధించే దాంట్లో కూడా ఒక మిస్టేక్ అవుతూ ఉంటుంది. ఆ మిస్టేక్ ఎలా వస్తుందంటే, నాకో 4 శిష్యులుంటే బాగుంటుంది అని శిష్యుల వేటలో గీతా బోధని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది సమాజంలో. అలా ఉండకూడదు. కాబట్టి బోధిస్తున్నాము అంటే బోధిస్తుంటే 10 మంది శిష్యులు వస్తారు. 10 మంది శిష్యులు ఉంటే మనకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తర్వాత భోగాలు అధికంగా అనుభవించవచ్చు, ఆ సేవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ధనాధికాన్ని అధికంగా మనం పొందవచ్చు. ఒక విఐపి కింద మనం నిర్మాణం కావచ్చు. ఇవన్నీ కూడా మనిషికి హీ మే నాట్ బి ఏబుల్ టు డిఫైన్ హిమ్సెల్ఫ్, బట్ ఐఎమ్ డిఫైనింగ్ హౌ ఇట్ కుడ్ బి. చూడు, మనిషి మనస్సులో వీక్నెస్ ఎవరికి వాడు దాన్ని క్లియర్ కట్ గా డిఫైన్ చేసుకోలేడు. ఎవరికి వాడు డిఫైన్ చేసుకోగలిగితే ఇంక వీక్నెస్సే కాదు. వన్స్ యూ నో యువర్ వీక్నెస్, ఇట్ ఈస్ నో మోర్ ఎ వీక్నెస్, ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఓన్లీ. ఇట్ విల్ గో, యూ విల్ కాంకర్ ఇట్. కాబట్టి అది ఎవరికి వాడు డిఫైన్ చేసుకోలేడు. ది అదర్ పర్సన్ హూ కెన్ సీ ఇట్, వాడు డిఫైన్ చేయాలి. అందుకోసం నేను మీకు డిఫైన్ చేసి పెడుతున్నాను. కనుక పేరు ప్రఖ్యాతులు, ధనము, తర్వాత సోషల్ స్టేటస్, భోగములు, వీటి కోసం గీతని బోధించే ప్రయత్నం కనుక ఎవరైనా చేసినట్లయితే అది సరికాదు. ఇట్స్ మిస్టేక్. అంచేతనే గీతని పాఠం చెప్పడం అనేది అది ఒక ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేయకూడదు. వన్ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ ప్రొఫెషన్. అలా అయిపోతూ ఇతర గీతా పాఠములు బోధించబడును అని ఫీజ్ అలాగా పెద్ద ప్రొఫెషనల్ గా బోధిస్తారు. 5 స్టార్ హోటల్లో బోధిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తారు. ఒక ఆయన కఠోపనిషత్తు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తున్నారు. కఠోపనిషత్తు ఆఫ్ ఆల్ ఉపనిషత్. కఠోపనిషత్తు అంటే అది ఎలాంటి ఉపనిషత్తు? అది వైరాగ్య పూర్ణమైన ఉపనిషత్తు. యమధర్మ అసలు ఆ ఉపక్రమమే చాలా అద్భుతమైన ఉపక్రమం. ప్రతి శ్లోకము కూడా మనిషిని ఊపేసేటువంటి మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి దాంట్లో. దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని బోధిస్తే
It goes against the salt of teaching itself. Very unfortunate state of affairs. కాబట్టి ప్రయోజనం మనస్సులో పెట్టుకోకూడదు, ఏ ప్రయోజనం ఉండకూడదు. బోధించడానికి ప్రయోజనం ఏంటి? బోధించడం అంటే అది గాలి పీల్చడానికి ప్రయోజనం ఉంది. అలాగే ఇది కూడా స్వప్రయోజన అభావే స్పాంటేనియస్లీ లవింగ్లీ ఇట్ షుడ్ బి థాట్. సో ఇదంతా శంకరుల యొక్క భాష్యంలో మీకు అన్ని అంశాలు కూడా సమగ్రంగా నిరూపణ అయిపోతాయి. భగవానుడికి ఏం ప్రయోజనం ఉందండి? ఏ ప్రయోజనం లేకుండా ఆయన బోధిస్తున్నాడు. అయితే మరి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అంటే ఓకే, కేవలము భూతాను జిఘృక్షయ, ప్రాణులను అనుగ్రహించాలి అనే ఇచ్ఛ, సన్నంతం, అనుగ్రహీతం ఇచ్ఛ, అనుజిఘృక్ష అవుతుంది. అనుగ్రహీతం ఇచ్ఛ. శంకరులు సన్నంతాలను ప్రయోగించడంలో సిద్ధాస్తులు. పరిపాలయిషు అంటారు. పరిపాలయితం ఇచ్ఛ, అనుగ్రహీతం ఇచ్ఛ, అనుజిఘృక్ష. ఈ సన్నంతాలు భాగవతంలో కూడా బాగా వస్తూ ఉంటాయి. సో అనుగ్రహించాలి అనే కోరిక, ఆయనకున్న కోరిక ఏమిటంటే ప్రాణులను అనుగ్రహించవలెను. ఈ జ్ఞానాన్ని ఈ చెప్పినట్లయితే దీంట్లో ఒక్క శ్లోకం ఒకడు పట్టుకోగలిగితే వాడు కృతార్థుడైపోతాడు. గీతలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే కృతార్థుడు. సో ఏదో శ్లోకం కూడా ఉంది ఆ రకంగా వర్ణించేది. సకృద్గీతాంభసి స్నాత, గీత అనే జలంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు అని. సో ఆ విధంగా దాని మహిమని వర్ణిస్తారు. కనుక ప్రాణులను అనుగ్రహించటం కోసం బోధించాడు. మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు? ప్రాణులను అనుగ్రహించడం కోసం ప్రాణులకు బోధించాలి కానీ అంటే నిమిత్తీకృత్య అని ఎదరంటారు. అర్జునుడు నిమిత్తం, ఎవరన్నా ఒకటి నిమిత్తం చేసుకుని బోధించాలి ఆ సందర్భాన్ని బట్టి. సో బోధించాడు. తర్వాత అర్జునుడు రెండు విధాల అధికారి. ఒకటి శోకమోహముల యందు ఉన్నాడు కనుక శాంతి సుఖము ఇచ్చేటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పొందే ఉపాయము అతనికి కావాలి. ఆ రకమైన అధికారం. రెండవ అధికారం ఏమిటంటే సద్గుణ సంపన్నుడు. ఈ పాఠంలో నేను చెప్పిన జిజ్ఞాసు లక్షణాలు చెప్పినట్టే గుర్తు. సో ఎన్ని మంచి గుణాలు అవసరమో అన్నీ ఉన్నాయి. కొన్ని మంచి గుణాలు ఏవో కొన్ని మంచి గుణాలు ఉండాలి కదండి. మరీ దెబ్బలాట మనిషి, రాగద్వేషాలు చాలా తీవ్రంగా గలవాడు, కుటిల బుద్ధి గలవాడు, వాడు గీత ఏమి పాఠం వింటాడు, గీత ఏమి పాఠం చెప్తాడు. ఒకసారి రుజుబుద్ధి ఉండాలి. మరీ వక్ర బుద్ధి కుటిల బుద్ధి ఉన్నవాడు గీత చెప్పడానికి పనికిరాడు, వినడానికి పనికిరాడు. వినడానికి బోరు కొడుతుంది, కూర్చోలేడు క్లాస్లో. చెప్పడం ఇంకా అసలు క్వశ్చనే లేదు. కనుక పవిత్రమైన హృదయం గలవాడు అయి ఉండాలి, సద్గుణ సంపన్నుడు అయి ఉండాలి. అండ్ ఎగ్జాక్ట్లీ అర్జున ఇస్ లైక్ దాట్. అంచేతనే అర్జునుడికి చెప్పాడు. ఎందుకంటే గుణాధికై గృహీత అనుష్ఠీయమాన ధర్మ ప్రచయం గమిష్యతి, అది కారణం. ఇది కూడా ఈ వాక్యం కూడా గీతలో ఉండేటువంటి 1-2 శ్లోకాల్లో తాత్పర్యాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా గుణాధికుడు, గుణముల చేత అధికమైన వాడు. ఇప్పుడు గుణాధికుడికి ఇంపార్టెన్స్, వయస్సులో అధికుడు ఉంటాడు, అది ప్రధానం కాదు. అనుకుంటే విలువలు అనుకుంటుంటే దాని ఇక్కడ ముఖ్యం కాదు. ధనాధికుడు ఉంటాడు, అది ముఖ్యం కాదు. అధికార అధికుడు ఉంటాడు, అది ముఖ్యం కాదు. ప్రతిష్ట, లోకంలో పేరు ప్రఖ్యాతుల అధికుడు ఉంటాడు, అది ముఖ్యం కాదు. గుణాధికుడు అయి ఉండాలి. ఆ కళ్యాణ గుణములు, పవిత్రములైన గుణములు, దయ, ప్రేమ, రుజుబుద్ధి, ధర్మబుద్ధి, ఇలాంటి సద్గుణములు ఏవైతే అందరికీ తెలుస్తున్నవే అవి వాటిల్లో ఓ అడుగు ముందున్నవాడు గుణాధికుడు. అటువంటి వాళ్ళు కనుక గృహీత, వాళ్ళు స్వీకరించి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తే, అనుష్ఠీయమాన, స్వీకరిస్తే చాలదు, దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని అనుష్ఠాన వేదాంతం అంటారు. స్వామి వివేకానంద ప్రయోగించాడు ఆ పదాన్ని, అనుష్ఠాన వేదాంతం అని. ఆయన ప్రాక్టికల్ వేదాంత అన్నాడు. దాన్ని తెలుగులో వీళ్ళు అనుష్ఠాన వేదాంతం అని అనువదించారు. చక్కటి అనువాదం, చాలా గొప్ప అనువాదం. ప్రాక్టికల్ వేదాంత అంటే ఏమో ఎలా ఇంకోళ్ళకి అప్పచెప్తే ఎలా చేసేవారో కానీ అనుష్ఠాన వేదాంతము అందమైన అనువాదం. సో ఆ అనుష్ఠీయమాన, ధర్మాన్ని భగవానుడి దగ్గర తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని జీవితంలోకి ప్రవేశపెట్టాలి. అప్పుడు గుణాధికుడే ఆ పని చేయగలుగుతాడు. ఆ విధంగా కనుక అయితే ప్రచయం గమిష్యతి, ఆ ధర్మము చాలా వృద్ధిని పొందుతుంది. ప్రచయం అంటే వృద్ధిని పొందుతుంది.
ధర్మం వృద్ధి పొందాలని శ్రీకృష్ణావతారం యొక్క లక్ష్యం అది. ఎందుకంటే అవతార ప్రయోజనమే అది. కాబట్టి అర్జునుడికి కనుక చెప్పినట్లయితే ఇది బాగా అభివృద్ధిలోకి పోతుంది అని. మహాత్ములు అలాగే ప్రవర్తిస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస కూడా వివేకానందుడికి బోధించి నీకు చెప్పేస్తే ఇంక ప్రపంచానికి ఇది అందిపోతుంది, మానవాళికి అందుతుంది అని అంటారు. సో ఆ విధంగానే కాబట్టి ఒక వివేకానందుడికి చెప్పబట్టి ఆయన చేసినటువంటి బోధలు ప్రపంచంలో అందరికీ కూడా అందేయి. అలాగే ఇతర సందర్భాలు కూడా ఉంటుంది. సో శ్రీకృష్ణార్జునుల విషయంలో కూడా అదే పరిస్థితి. తర్వాత తం ధర్మం భగవతా యథోపదిష్టం వేదవ్యాస సర్వజ్ఞః భగవాన్ గీతాఖ్యైః సప్తభిః శ్లోకశతైః ఉపనిబబంధ. అక్కడ ప్రయోగాలు, ధాతు ప్రయోగం. సో ఆ ధర్మాన్ని తం ధర్మం వేదవ్యాస మహర్షి, వేదవ్యాస భగవాన్ అంటే పూజనీయుడు, పూజింపదగినవాడు. పూజ్యుడు అనకూడదు, పూజ్యుడైన వేదవ్యాసుడు అనకూడదు, పూజనీయుడైన వేదవ్యాసుడు అన్నారు. పూజ్యుడు అంటే శుద్ధాలు అర్థం. అది ఆ ప్రయోగం అలాగే చేయకూడదు. పూజనీయుడు అది చేయాల్సి ఉంటుంది. అంటే పూజింపదగినవాడు అది ప్రత్యయం. సో పూజ్యుడు అంటే అంతా పూజ్యుడు అంటే శుద్ధని అర్థం. ఎనివే పూజనీయుడైనటువంటి వేదవ్యాసుడు భగవాన్ వేదవ్యాస సర్వజ్ఞ, ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఎందుకంటే వేదములను అన్నింటినీ ఎడిట్ చేశాడు. వేదాలను ఎడిట్ చేసేదంటే అదేం సామాన్యమైన మాట. ఆ రోజుల్లో 10 మంది అసిస్టెంట్లు పెట్టుకుని చేశాడా, ఏం చేశాడు పాపం ఆయన? అన్నీ ఆయనే చదువుకుని అన్నీ ఆయనే ఎడిట్ చేశాడు. 1 మ్యాన్ ఆర్మీ కింద చేశాడు. అంచేత ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఏం చేశాడంటే భగవానుని ఉపదేశాన్ని ఉపనిబబంధ, ఉపనిబంధము అంటే గ్రంథము అని అర్థం. దానికి ఒక గ్రంథము ఆకారాన్ని కూర్చినాడు. చక్కటి ఉపదేశం. ఉపదేశం అలా గాలిలో ఉంది, దాన్ని ఒక చోటకి చేర్చి ఒక కాగితం మీదో లేకపోతే తాటాకు మీదో రాసి దాన్ని శ్లోక రూపంగా పెడితే అందరూ కంఠస్థం చేయగలుగుతారు తేలిగ్గా. గద్యం అంటే కంఠస్థం చేయడం కష్టం, శ్లోకం అయితే తేలిక. ఆ విధంగా దానికి ఒక ఉపనిబంధము అంటే శ్లోకాత్మకమైన గ్రంథము, ఆ షేప్ని వేదవ్యాస మహర్షి తీసుకొచ్చాడు. అదేమీ సామాన్యమైన కృషి కాదు. అది ఆయన సర్వజ్ఞుడు కనుకనే చేయగలిగాడు. ఈ శ్లోకాలు ఆయన 700 శ్లోకాల్లో పెట్టాడు. అయితే శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కొంచెం చిలవలు పొలవలు చేర్చాడా లేకపోతే కొన్ని డ్రాప్ చేసాడా, అలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే లేదు. యథోపదిష్టం, ఉపదిష్టం అనతిక్రమ్య. ఆయన ఎంత ఉపదేశం చేశాడో అంతే, చిలవలు పొలవలు చేర్చడము లేదు, చేసిన ఉపదేశంలో కొంతని జారవిడవడము కూడా లేదు. సప్తభిః శ్లోకశతైః, 100 శ్లోకాలు ఒక యూనిట్ గా తీసుకుంటే శ్లోకశతము. అలాంటివి 7 యూనిట్స్ అంటే 700 శ్లోకాలు. సుమారు 700 శ్లోకాలు. మీరు నెంబర్ గురించి మీరు ఏమీ చింత చేయకండి. ఇది నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అబౌట్ ఇట్. ఏమిటంటే అది 700 శ్లోకాలు గీతా పుస్తకంలోనూ, తర్వాత శంకర భాష్యం 700 శ్లోకాలకు ఉంది సుమారు. సో ఇవి స్టాండర్డ్ కింద లెక్కేస్తారు. ఎందుకంటే శంకరాచార్యులు సుమారు 2500 years బ్యాక్ ఆయన జీవించారు. ఆ సమయంలో ఉండే తాళపత్ర గ్రంథం తీసుకుని ఆయన భాష్యం రాశారు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ మాన్యుస్క్రిప్ట్ అట్లీస్ట్ 2500 years ఓల్డ్ అండ్ సో వెరీ అథెంటిక్ అని ఒక అభిప్రాయం. ఒక ఆయన ఉన్నారు, పెద్ద హడావిడి చేస్తారు. ఆయన ఏమంటారంటే గీతలో 715 శ్లోకాలు ఉండేవి, ఇప్పుడు 700 లభ్యం అవుతున్నాయి, 15 శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయి, నేను వాటిని కనిపెట్టడానికి రీసెర్చ్ చేస్తున్నాను అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ముందు ఇచ్చి, ఏడాది అయిన తర్వాత మీకు చెప్పాను కదా నేను రీసెర్చ్ చేస్తున్నాను 15 కొత్త శ్లోకాలు కనిపెట్టడానికి అని, ఇగో ఇప్పుడు కనిపెట్టాను అవి ఇవే అని 15 శ్లోకాలు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టారు. ఎక్కడి నుంచో పట్టుకొచ్చారంటే మరో గ్రంథం నుంచి పట్టుకొచ్చారని నా అభిప్రాయం కాదు. ఏదో గీతప్రతి దొరికింది. గీతప్రతులు ఏవో తాళపత్ర గ్రంథాలు ఏవో ఉంటాయి. ఓ తాళపత్ర గ్రంథం ఈ స్టంబుల్డ్ అపాన్ 1 తాళపత్ర గ్రంథం, 1 మాన్యుస్క్రిప్ట్. దాంట్లో 700 బదులు 715 ఉన్నాయి. సో
దాంట్లో ఈయన క్రెడిట్ ఎంతవరకు అంటే ఆ తాళపత్ర గ్రంథం ఆయన కంటబడింది మొట్టమొదటి, అంతే ఆయన క్రెడిట్. అదర్వైజ్ దేర్ ఈజ్ నో అదర్ క్రెడిట్. ఇప్పుడు ఈ 15 శ్లోకాలు దిస్ ఈజ్ మై డిస్కవరీ, మోడర్న్ డిస్కవరీ. భగవాన్ వేదవ్యాస్ తర్వాత మళ్ళీ నేనే, ఈ మధ్యలో ఇంకెవళ్ళు లేరు అని హ్యూజ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ ఎన్ ఇపోక్ మేకింగ్ ఈవెంట్. బట్ ఇట్ డిడ్ నాట్ జల్, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే పండితుల్ని కన్విన్స్ చేయడం కావాలి కాదు, వాళ్ళు జీతం తలగదులుగా అప్పచెప్పేస్తూ ఉంటారు. ఓ 4 శ్లోకాలు నేను కొత్తగా కనిపించానంటే వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమిటి తెలుస్తుందంటే ఈ 4 శ్లోకాలు చేర్చుకున్నా అభ్యంతరం లేదు, అవి పక్కన పెట్టినా పర్వాలేదు, తెలిసిపోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి మీరు నెంబర్ గురించి యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నేను ఇంకా అక్కడ నెంబర్ కనపడింది కాబట్టి మీకు ఎవరైనా కొంతమంది ఇలాంటి విషయ సమాచారం మీకు తెలుసుకుంటుందని నా ఒపీనియన్ చెప్పేశాను. సో ఇట్ ఈజ్ 700 or 650 or 710, ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓవరాల్ గా 700 వెర్సెస్ ఉంటాయి. దాంట్లో 50 వెర్సెస్ సంజయుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు వీళ్ళు తీసి పారేస్తే 650 ఖాయంగా మిగులుతాయి శ్రీకృష్ణుని మాటలు. బట్ ప్రశ్నలు కూడా టీచింగ్ లో భాగమే కనుక ఓవరాల్ గా 700, సుమారు 700 శ్లోకాల్లో మొత్తం మానవ జీవితానికి కావలసిన స్థానం అంతా వచ్చేసింది. ఇంకేం మిగలలేదు. మీరు ఏ టాపిక్ అయినా చెప్పండి, నేను గీతలో కొటేషన్ చూపిస్తాను. అంటే నేను చూపిస్తానంటే నేను అండర్స్టాండ్ చేశానని అభిప్రాయం కాదు. సో గీత ఈజ్ లైక్ దట్. ఎనీ టాపిక్, గీత హ్యాస్ ది అల్టిమేట్ అథెంటిక్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి. సో చాలా చక్కటి కరదీపిక. కరదీపిక అంటే చేతిలో కాగడా పట్టుకుని నడుస్తుంటే ఎంత తేలికగా మీరు దారి కనపడుతుంది, చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో జీవితంలో గీత కరదీపిక వంటిది, చాలా గొప్ప గ్రంథం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. తర్వాత తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. అది ఇక్కడ వచ్చేసింది ఆ మాట, శాస్త్రం అనే మాట. తత్ ఇదం గీతాశాస్త్రం, ఆ ఈ గీతాశాస్త్రం. ఆ ఈ అని అలా వాడుతూ ఉంటారు సంస్కృతంలో, అదొక శైలి. ఆ అంటే ప్రసిద్ధమైన, పైన వర్ణించిన విధంగా ప్రసిద్ధమైన. ఈ అంటే మన ముందున్న గీతాశాస్త్రం. ఆ ఆకి ఈకి అర్థాలవి. సో ఆ ఈ గీతాశాస్త్రము, గీత అనే శాస్త్రము ఎటువంటి శాస్త్రము మీకు నేను ఆల్రెడీ మనవి చేశాను. కాబట్టి గీత అది శాస్త్రము. శాస్త్రము అనే పదానికి అర్థం వేదము అని అర్థం. వేదము అనే అర్థంలో శాస్త్ర పదాన్ని వాడతారు. బ్రహ్మసూత్రాల్లో 3వ సూత్రం శాస్త్రయోనిత్వాత్ అని సూత్రం. అంటే అర్థం వేదయోనిత్వాత్ అని అర్థం. దాన్ని శాస్త్ర శబ్దానికి వేదము అని అర్థం. సో ఎందుకంటే బోధించేది శంసతి ఇది శాస్త్రం. లేదా కర్మకాండ పార్ట్ మీరు చూసుకుంటే శాసించేది శాస్తి ఇది శాస్త్రం. సో ఈ గీత అనేది ఒక శాస్త్రము. దీంట్లో శాస్త్రీతి శాస్త్రం పాలు తక్కువ, శంసతీతి శాస్త్రం పాలే ఎక్కువ. సో అక్కడక్కడ శాసించాడు కూడా. కురు కర్మైవ తస్మాత్మం అని ఏవో అలాంటి మాటలు లేకపోలేదు. మోస్ట్లీ నాట్ ఎన్ ఎఫర్ట్ టు పుట్ ది పర్సన్ అన్ ఎ జాబ్. ఎంత డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీరు ఓ ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, ఆశ్రమానికి వెళ్తే మీరు అక్కడ ఏమని చెప్తారంటే, ఆశ్రమాల్లో మామూలుగా చెప్తూ ఉంటాం, తప్పేం లేదు, నేను ఉంటే ఒక జనరల్ ఎనాలిసిస్ చెప్తున్నాను. ఆశ్రమానికి మీరు సేవ చేయవలను. ఓకే, నేను ఆశ్రమానికి సేవ చేస్తాను. ఏం సేవ చేయమంటారు? ఏం సేవ చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏమిటి? నా ప్రొఫెషన్ ఫైనాన్స్. అయితే మా ఫైనాన్స్ అకౌంట్స్ మీరు చూడండి. లేదంటే నా ప్రొఫెషన్ నేను లైబ్రరీగా రిటైర్ అయ్యా, అయితే మా లైబ్రరీ మీరు డెవలప్ చేయండి. సో ఈ విధంగా ఏదో ఒక సేవ. సో హియర్ ది ఆశ్రమం ఈజ్ పుట్టింగ్ యూ ఆన్ ఎ జాబ్. వెరాజ్ ముఖ్యంగా మా ఆశ్రమాల్లో, స్వామి దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో
హియర్ వీ ఆల్సో పుట్ పీపుల్ ఆన్ జాబ్. ఏదో కొంత జాబ్ ఇచ్చిపుచ్చుకోవడం అన్నది అలాగే ఉంటుంది. బట్ ఎంఫసిస్ ఈజ్ నాట్ దట్. ఎంఫసిస్ ఏమిటంటే ఎడ్యుకేటింగ్ ది పర్సన్ ఇస్ ది ఎంఫసిస్. సో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో ఆ కాంటెక్స్ట్ ని బట్టి ఏదో కొంత సేవ అందివ్వటం అవసరం. లేకపోతే సేవ లేకపోతే కష్టం. సేవ అవసరం నడవాలంటే. బట్ ది ఎంఫసిస్ ఈజ్ నాట్ ఆన్ సేవ. ఇప్పుడు సపోజ్ మీలో 2 విద్యార్థులు 3 విద్యార్థుల్లో దీని మెయింటెనెన్స్ కి ఫుల్ టైం జాబ్ కింద మీకు అప్పచెప్పేసాం అనుకోండి, మీరు మీ ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చి దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారంతే. ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు. ఊరికే అప్పుడప్పుడు స్వామీజీకి ఒక దండం పెడుతూ ఉంటాం. అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే యూఆర్ పుట్ ఆన్ ఎ జాబ్, దేనికి ఎండ్, బట్ దట్ ఆల్సో విల్ బి దేర్. బట్ ఆ ఎంఫసిస్ ఉందా, అలా ఉందా ఎంఫసిస్? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ది ఎంటైర్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఆశ్రమానికి మనం వెళ్ళామంటే మన నాలెడ్జ్ పెరగాలి, జీవితాన్ని గురించి మనకు ఉండే అవగాహన పెరగాలి. అది ఆశ్రమం యొక్క లక్షణం. అలా ఉండాలి. అంతేగాని ప్రతి మనిషిని ఓ పనిలో పెడుతూ ఉండడం. డాక్టర్ అయితే నువ్వు వైద్యాలు చేస్తూ ఉండడం, ఫైనాన్స్ వాడైతే నువ్వు ఫైనాన్స్, ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ పనులు. మీరు ఏం చేయగలరో చెప్పండి, మేము దానికి వీ హ్యావ్ ఏ వర్క్ ఫర్ ఇట్. వర్క్ లేకపోతే క్రియేట్ చేస్తాం. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఆ విధంగా ఇట్ ఈజ్ ఎంటైర్ ఎంఫసిస్ ఆ విధంగా చేసినట్లయితే పాపం మనుషులు వాళ్ళకి గ్రోత్ ఉండదు. ఎంతో సేవ చేసేస్తారు. వాళ్ళ సమయాన్నంతని ప్రైమ్ టైం ఇచ్చేసి సేవ చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఉండే ధనాన్నంతని కూడా తీసుకెళ్లి సమర్పిస్తారు. వాట్ దే గెట్ ఇన్ రిటర్న్ ఈజ్ వెరీ మినిమల్. సమ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, నేను కూడా కొంత సేవ చేశాను అని. ఈ పుణ్యం నన్ను పరలోకంలో ఉద్ధరిస్తుంది, ఏదో యజ్ఞం చేసే స్వర్గానికి, సంథింగ్ లైక్ దాట్. అలా ఆ లెవెల్లో ఆగిపోకూడదు. యూ షుడ్ గో బియాండ్ దాట్. పర్సన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. సో గీతాశాస్త్రం ఇది ఎటువంటి శాస్త్రము అంటే సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.